ఇరుగు పొరుగు వారు కూడా మామను పట్టించుకునేవారు కాదు. అలా ఉండగా ఒకరోజు అందరూ చెరువులో చేపలు పట్టుకుంటూ ఉన్నారు. కానీ మా అమ్మకి ఎవరో ఒక చేప కూడా ఇవ్వలేదు. అందరూ వెళ్ళడం చూసి మా అమ్మ కూడా ఒక చెంబు తీసుకుని వెళ్ళింది. చెరువుకి అతి కష్టం మీద ఆ చెంబులో రెండు చేప పిల్లలు పట్టుకుని తెచ్చింది. కానీ వాటిని మా అమ్మకి చంపాలని లేదు. వాటిని ఆ చెంబులోను కొంచెం పెద్ద అయ్యాక కుండలోను అలా మారుస్తూ ఒక బావిలో వేసి పెంచుతుంది. మా అమ్మకి ఎవరూ లేరనే బాధ వాటిని చూస్తే పోయేది. అలా ఆ చేపలపైన ఎంత ప్రేమ పెంచుకుంది అంటే వాటికి పేర్లు పెట్టింది. తను ఎప్పటి నుండో దాచుకున్న డబ్బులతో వాటి మూతికి బంగారం రింగులు పెట్టింది. రోజు మా అమ్మ వాటికి మేత తీసుకొని వచ్చి నూతిలో నురుగమ్మ, గట్టు మీద గైరమ్మ, రెండమ్మ మీకు దానా తెచ్చాను అని పిలిచి పిలవగానే అవి పైకి వచ్చేసేవి. ఇలా జరుగుతుండగా ఒకరోజు మా అమ్మ చేపలను పిలవడం పక్కనే ఉన్న మేకలు కాసుకునే అతను చూసి మా అమ్మ వెళ్ళిపోగానే వాటిని పట్టి తీసుకొని వెళ్ళిపోయాడు. మా అమ్మ మరుసటి రోజు చేపలకు ఆహారం తీసుకొని వెళ్ళి వాటిని పిలిచింది. కానీ అవి పైకి రాలేదు. మా అమ్మ చాలాసార్లు పిలిచింది, అయినా అవి రాలేదు. పిలిచి అలసిపోయి గట్టుపైన కూర్చొని ఆలోచిస్తుంది. ఎప్పుడూ పిలవగానే వచ్చేవి, ఈరోజు రాలేదేంటి అని. ఇలా ఆలోచిస్తుండగా ఒక అతను వచ్చి ఈ బావిలో చేపల్ని మేకలు కాసే అతను తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పాడు. వెంటనే మా అమ్మ లేచి అతని ఇంటికి వెళ్ళి అడిగింది. కానీ అతను మాకు తెలీదు, నువ్వు ఎవరిల్లు అనుకుని ఇక్కడికి వచ్చావో అంటాడు. అందుకు బామ్మ నా చేపలను తీసుకుంది నువ్వేనని చూసిన వారు నాకు చెప్పారని చెప్పింది. అంత ఖచ్చితంగా నేనే తీశానని నువ్వు ఎలా చెప్పగలవు? ఇక్కడ నుండి వెళ్ళిపో అని మా అమ్మపై కోపడతాడు. మా అమ్మ వెంటనే అక్కడి నుండి ఊరి పెద్ద ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ చెబుతుంది. అప్పుడు ఆ ఊరి పెద్ద మా అమ్మకి ఒక ఆలోచన చెప్తాడు. నువ్వు రాత్రికి ఎవరికీ కనబడకుండా ముసుగు వేసుకొని ఆ ఇంటికి అన్నం అడుక్కోవడానికి వెళ్ళు. అప్పుడు వాళ్ళు నిజంగా నీ చేపలను దొంగిలిస్తే నువ్వు ఎవరో వాళ్ళకి తెలియదు కాబట్టి చేపల కూర నీకు వేస్తారు. అప్పుడు వాళ్ళే నిజంగా నీ చేపలను తీసుకెళ్ళిందిగా రుజువు అవుతుంది. అప్పుడు వారిని నా దగ్గరకు తీసుకునిరా. వాళ్ళు రాకపోతే నాకు కబురు పెట్టు, నేనే వస్తాను అని చెప్తాడు. మా అమ్మ ఊరు పెద్ద చెప్పిన విధంగా చీకటి పడిన తర్వాత ముసుగు వేసుకుని ఆ ఇంటికి అన్నానికి వెళ్తుంది. అప్పుడు మా అమ్మ అనుకున్నట్టుగానే మా అమ్మకి చేప తల పడుతుంది. వెంటనే ఊరి పెద్ద వద్దకు దానిని తీసుకుని వెళ్తుంది. తర్వాత ఆ ఊరి పెద్ద ఆ చేప తలకాయను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి నువ్వు ఈ బామ్మ యొక్క 2 చేపలను నువ్వు దొంగతనం చేసినందుకు గాను మీ మందలో ఏదో ఒక మేకపిల్లని ఇవ్వాల్సిందిగా అడుగుతాడు. చేసిన దొంగతనం రుజువైనది కాబట్టి అతను చేసేది లేక తను అందులో నచ్చిన మేకపిల్లను తీసుకోమని చెప్తాడు మా అమ్మకి. మా అమ్మ ప్రేమగా పెంచుకున్న తన 2 చేపలకు గుర్తుగా ఒక చిన్న మేకపిల్లను తీసుకొని వెళ్తుంది. దానిని ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక అద్భుతం జరుగుతుంది. అది ఏంటంటే ఆ మేకపిల్ల మాట్లాడడం మొదలు పెడుతుంది. మేక మాట్లాడడంతో మా అమ్మ చాలా సంతోషిస్తుంది. నా ఒంటరితనాన్ని చూసి దేవుడు నాతో మాట్లాడడానికి ఒక జంతువునైనా ఇచ్చాడు అని చాలా ఆనందపడింది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మేకపిల్ల మా అమ్మ దగ్గరికి వచ్చి మా అమ్మ నేను సంతకి వెళ్ళొస్తాను అంటుంది. అప్పుడు మా అమ్మ నువ్వు సంతకి వెళ్తే నిన్ను ఎవరైనా తీసుకువెళ్ళిపోతారు, లేదా దారిలో ఏ జంతువైనా కనిపిస్తే నిన్ను తినేస్తుంది, వెళ్ళొద్దు అంటుంది. అందుకు మేకపిల్ల పర్వాలేదు మా అమ్మ, నేను త్వరగా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చేస్తాను సాయంత్రానికల్లా అంటుంది. మేకపిల్ల అంతగా బతిమలాడడంతో మా అమ్మ సంతకు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. మేక కొంచెం దూరం వెళ్ళేసరికి దారిలో ఒక నక్క మేకను తినడానికి చూస్తుంది. అప్పుడు మేక తెలివిగా నక్కబావ నేను ఇప్పుడు తినడానికి అంతగా రుచిగా ఉండను, సంతకు వెళ్ళి అక్కడున్న రుచికరమైన పదార్థాలు అన్నీ తిని తిరిగి వస్తాను, అప్పుడు నేను చాలా రుచిగా ఉంటాను, కావలిస్తే అప్పుడు నువ్వు నన్ను తినొచ్చు అంటుంది. అప్పుడు నక్క నువ్వు నా దగ్గర నుండి తప్పించుకోవడానికి నువ్వు ఈ మాటలు చెప్తున్నావు, కానీ నువ్వు మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తావా అంటుంది. అందుకు మేక నేను ఎప్పుడు తిరిగి వచ్చినా ఈ దారి నుండి తిరిగి వస్తాను కదా, అప్పుడు నీకు కనిపిస్తాను కదా అంటుంది. నక్క బాగా ఆలోచించుకొని నిజమే, ఇది ఎప్పుడు తిరిగి వచ్చినా ఈ దారి నుండే రావాలి, పైగా అన్ని రుచికరమైన పదార్థాలు తిన్న తర్వాత చాలా రుచిగా ఉంటుంది, తను చెప్పింది సరైనదే కదా అని తను అక్కడి నుండి పంపిస్తుంది.
మేక సంత అంతా తిరిగేసరికి చీకటి అయిపోతుంది. ఆ చీకట్లో మేక తిరిగి వచ్చే దారిలో తనకు ఒక బంగారంతో నిండి ఉన్న ఒక బ్యాగ్ కనిపిస్తుంది. మేక దాన్ని చాలా సంతోషంగా తిరిగి బామ్మ వద్దకు తీసుకుని వద్దామనుకుంటుంది. కానీ దారిలో నక్క మళ్ళీ ఎదురు కావటంతో మేక దాని దగ్గరికి ఎదురుగా వెళ్ళి ఇప్పుడు కావలిస్తే నన్ను తినవచ్చు అంటుంది. నక్క ఆశ్చర్యంతో ఆలోచనలో పడుతుంది. ఈలోపు మేక నక్క వైపు చూస్తూ, నక్క బావా, నీకు ఒక కన్ను సరిగా కనిపించడం లేదా అని అడుగుతుంది. అవును, వేరే జంతువులతో కొట్లాడినప్పుడు ఈ కన్నుకి గాయమై సరిగా కనిపించడం లేదని చెప్పింది. నక్క అప్పుడు మేక సరిగా కనబడటానికి నాకు వైద్యం తెలుసని నేను నీకు చేస్తానని చెబుతుంది. అప్పుడు నక్క, ఓహో, నువ్వు నాకు వైద్యం చేస్తే నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా? అదేం లేదు, నేను నిన్ను చంపి తినే తీరుతాను అంటుంది. అప్పుడు మేక, నువ్వు ఎలాగూ నన్ను తినేస్తున్నావు కదా, ఈలోపు నేను నీకు వైద్యం చేసి కళ్ళు సరిగా కనబడేటట్లు చేస్తాను అంటుంది. నక్క దానికి ఒప్పుకుంటుంది. మేక ఒక పొదల చాటుకు వెళ్ళి కొన్ని ఆకులు నక్క కనబడకుండా చేతి నిండా ఇసుక తీసుకుని వస్తుంది. నక్క బావ, కన్ను పట్టు, పసరు వేస్తాను, కళ్ళు సరిగా కనిపిస్తాయి అంటుంది. నక్క కన్ను పడుతుంది. మేక కంట్లో ఇసుక కొట్టి పారిపోతుంది. ఆ నగలను మా అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అలా వెళ్ళడం పక్కింటి ఆవిడ చూసి, అమ్మో, ఆ మా అమ్మకి మేకే ఇన్ని నగలు తెచ్చిందంటే నేను కుక్కను పెంచుకుంటాను. మేకే అంత విశ్వాసంగా ఉంటే కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది కాబట్టి నాకు ఇంకా బోలెడన్ని డబ్బు నగలు తీసుకొని వస్తుంది అనుకుంటుంది. వెంటనే అర్జెంటుగా వెళ్ళి ఒక కుక్కను తీసుకొని వస్తుంది. ఆ కుక్క కూడా కొన్ని రోజులు ఎదిగిన తర్వాత నేను బయటికి వెళ్ళి వస్తాను అని చెప్తుంది. ఆవిడ కుక్కని చాలా ఆనందంగా పంపిస్తుంది. ఎందుకంటే తనకు నగలు తీసుకొని వస్తుందని అనుకుంటుంది. కానీ ఆ కుక్క తిరిగి వచ్చేటప్పుడు తెగిపోయిన చెప్పులు, తినిపడేసిన దుమ్ములు తీసుకుని వస్తుంది. దాంతో ఆవిడ కోపంతో కుక్కను తరిమి కొడుతుంది. అందుకే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు. ఆ మా అమ్మకి మాత్రం దేవుడు చేసిన సహాయం చాలా గొప్పది. మనకి ఎవరు లేరు, ఏ సహాయం లేదు అనుకునే సందర్భంలో కూడా దేవుడు మన వెంటే ఉంటాడు. ఆయన లేనిదే మనం లేము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.